నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మండలిలో రెండవ రోజు ప్రభుత్వ భూముల కేటాయింపులపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా జరిగిన చర్చ. క్రెడిటబిలిటీ ఉన్న కంపెనీలకే ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నామన్న మంత్రి లోకేష్. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని అసెంబ్లీ వేదికగా స్పీకర్ను కోరిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఈ విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి. విశాఖలో విజయవంతమైన అఖిలపక్ష కార్మిక సంఘాల అఖిల భారత సమ్మె. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలు. శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు. అమ్మవారిని చప్పర వాహనంపై అధిరోహించి పురవీధుల్లో ఊరేగించిన అర్చక స్వాములు. ఏపీ అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు 0 అవర్లో మండలిలో భూ కేటాయింపులపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కంపెనీలకు 99 పైసలకు ఎకరం భూమిలిచ్చారనే అంశంపై వాగ్వాదం నడిచింది. భూమిలిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, గతంలోనే ఛాలెంజ్ చేశానని, వాళ్లు ఆధారాలు తీసుకురాలేకపోయారని మంత్రి లోకేష్ అన్నారు. క్రెడిటబిలిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రహేజా రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదని మంత్రి అచ్చెన్నాయుడు బదిలిచ్చారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖను ఐటీ క్యాపిటల్గా చేయాలని ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైజాగ్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు 5,000 కోట్ల భూములు ఇస్తున్నారు. గీతంకి భూములు కేటాయింపుపై వాకౌట్ చేస్తున్నామని అన్నారు. భూ కేటాయింపుల ప్రశ్నకు ప్రభుత్వ సమాధానానికి నిరసనగా ఆ ప్రశ్న నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్ కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిదే అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకు అయితే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడినివ్వండి మంత్రి గారు ప్లీజ్. అధ్యక్ష, మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నాను. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్. ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉరిసాక్ మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తలపించడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల వాహన సేవలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అలంకార మండపంలో ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మేళతాళాల మధ్య స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, అమ్మవారిని చప్పర వాహనంపై అధిరోహింపచేసి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తకోటి పెద్ద ఎత్తున తరలివచ్చి హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల శివనామస్మరణతో పట్టపు పురవీధులు మారుమ్రోగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ జరిగింది. సరస్వతి పార్క్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ జరిగింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక, కార్మిక, రైతు వ్యతిరేక వినాదాలపై మండిపడ్డారు. కార్మికులకు తీరని నష్టం కలిగించే 4 లేబర్ కోడ్స్లను కేంద్రం తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులను కార్మికులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అంబానీలు, బడా ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్రం లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులకు ద్రోహం చేస్తూ ఉందని నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మిక వర్గం ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల దాకా సమ్మెలోకి దిగడం జరిగింది. ఇందులో 11 జాతీయ కార్మిక సంఘాలు, 500 పైన రైతాంగ వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలోకి పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా లేబర్ కోడ్ల పేరుతో 29 చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కార్మికులు ఎవడూ తలెత్తుకొని పని చేయకుండా బానిసల్లాగా కార్మిక వర్గాన్ని అణిచేయాలనేటువంటి ఉద్దేశంతో అదానీ, అంబానీలకు సేవ చేయడం కోసం ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు ఆగిపోయేదాకా కూడా ఈ సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతుందని, మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం. ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కి భారతరత్న వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న కృషి చేయాలన్నారు. ఎన్టీఆర్ భారతరత్న ఇస్తే ఆంధ్రులకు, తెలుగు జాతికి గౌరవం చేకూరుతుందని అన్నారు. దీనిపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అసెంబ్లీని ఎమ్మెల్యే కోరారు. అలాగే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ చెస్ రంగంలో అద్భుత సాధన చేశారని తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా రికార్డు సృష్టించారన్నారు. నారా భువనేశ్వర్కి 2025లో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డును ఇండియన్ డైరీ అసోసియేషన్ ఇచ్చిందని అన్నారు. నారా బ్రాహ్మణికి గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ అవార్డు, మోస్ట్ వర్చువల్ ఉమెన్ ఇన్ ఇండియా, యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయన్నారు. ఈ అవార్డులు నారా కుటుంబ సభ్యుల ప్రతిభకు అద్దం పడుతున్నాయని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. మీకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గూగుల్ డేటా సెంటర్ కూడా అక్కడ విశాఖపట్నానికి వచ్చి సుమారు వచ్చే 5 ఏళ్లలో 1,30,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని, దాని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఒక టీసీఎస్ లాంటి పెద్ద ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగినటువంటి సంస్థ ఈసరికి అక్కడ మా పనులు ప్రారంభించారు అధ్యక్ష. అదేవిధంగా కాగ్నిజెంట్ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు కలిపి సుమారు ఒకే రోజు 15 ఐటీ కంపెనీలు విశాఖ ఐటీ సెజ్లో ప్రారంభించేటువంటి కార్యక్రమంతో ఒక కాగ్నిజెంటే ఈ ఏడాదిలోనే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు మాట ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా టీసీఎస్ ద్వారా 3,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న అధ్యక్ష. వీటితో పాటు మన కూటమి ప్రభుత్వం వల్ల గతంలో అయితే విశాఖ పరిశ్రమ ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారం ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కని పోరాటం చేసి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగేటువంటి దిశలో వెళ్తున్నప్పుడు గత ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోయింది అధ్యక్ష. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అది అడ్డుకోవడమే కాకుండా ప్రైవేటీకరణను ఆపించి మళ్ళీ అది లాభాల బాటలోకి వెళ్లే విధంగా సుమారు 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఛార్జెస్ కూడా 3,000 కోట్ల రూపాయలు రాయితీని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేసి ఈ రోజు 54 కోట్ల రూపాయలు లాభాలు జనవరిలో వచ్చే విధంగా రూపొందించబడ్డదంటే ఆ ఘనత ఎన్డీఏ కూటమికి. అఖిల భారత సమ్మెను పురస్కరించుకొని గురువారం గాజువాకలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కొత్త గాజువాక జంక్షన్ నుంచి పాత గాజువాక వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, అయోధ్యారాం, బూసి వెంకటరమణ ఇతర నాయకులు మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్లను ఉద్ఘాటించారు. కార్మికులను బానిసలుగా మార్చే కొత్త లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని, కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పరిశ్రమల్లో
వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అలాగే వివిధ పట్టణాల్లో నిరసన ర్యాలీలు కార్యక్రమాలు చేసి మొత్తం ప్రజలను చైతన్యపరచాలని, ఈ కార్మిక వర్గానికి అండగా ఉండాలని, కార్మిక వర్గంతో పాటు వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన, ప్రధానంగా ఉన్నటువంటి మెడికల్గా కానీ ఎడ్యుకేషన్ కానీ పడుతున్న కష్టాలు నష్టాలు, ఈరోజు మార్కెట్లో వస్తున్నటువంటి పరిణామాలు, వారి మీద పడుతున్న అధిక ధరల భారం, ఇవన్నీ కూడా కార్మిక వర్గాన్ని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి తరుణంలో కార్మికులందరూ కూడా చైతన్యం పరచాలని, దానికి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే బాట మీదకి వచ్చి ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. 30 కోట్ల మంది ప్రజానీకం, శ్రామిక జనం ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి ఉన్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి దాని స్థానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటల 12 గంటలు తీసుకుపోవాలని, మహిళలకి అర్ధరాత్రి అపరాత్రులు ఎప్పుడైనా పనిచేయాలని చెప్పి 300 మంది లోపల కర్మాగారాల్లో కార్ఖానాల్లో ట్రేడ్ యూనియన్ చట్టాలు వర్తించమని చెప్పేసి, కనీస వేతనం వర్తించమని చెప్పేసి కనీస వేతన చట్టాలను రద్దు చేస్తూ యజమాని వచ్చినట్టుగా జీతాలు ఇచ్చుకోవచ్చని చెప్పేసి ఈ విధంగా మొత్తం కార్మిక చట్టాలని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీల ముందు దాచోమంటూ కార్పొరేట్ కంపెనీలకు ఉడిగిన చేసే దానికోసం ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లు తెచ్చింది. ఒకటి వేతన కూడా ఉంది, రెండోది ఇండస్ట్రీస్ కూడా ఉంది, మూడోది సేఫ్టీ కూడా ఉంది, నాలుగోది సోషల్ సెక్యూరిటీ కూడా ఉంది. ఈ 4 కోడ్ల ద్వారా కూడా గత 100 ఏళ్లుగా సాధించుకున్నటువంటి ఈ 42 చట్టాలు రద్దయిపోయింది. ప్రకృతి సిద్ధమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారానే సమాజ ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వీరవల్లిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు అండగా నిలుస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయుల కృషిని ప్రశంసించారు. శ్వేత విప్లవంలో ఇప్పటికే ఆదర్శంగా నిలిచిన కృష్ణా మిల్క్ యూనియన్ సేంద్రియ సాగుతో మరో హరిత విప్లవానికి నాంది పలకడం ఆ సంస్థ చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు. స్థానికంగా పండిన సేంద్రియ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకోవడం శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయంపై సాగుదారులతో స్వామీజీ ప్రతిజ్ఞ చేయించారు. రసాయన రహిత సాగు వైపు రైతులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి మన కృష్ణా జిల్లా మిగిలినటువంటి ప్రాంతాల కంటే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఈ దేశానికి మార్గదర్శనం చేయగలదు అని నిరూపించినటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఈవేళ మరొక హరిత విప్లవాన్ని తీసుకురాబోతోంది. సాధారణంగా ఈ డైరీ వాళ్ళ కార్యక్రమాలు వేరు, ఆగ్రో సంబంధమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలు వేరు. కానీ మా ఆంజనేయులు గారు ఈ రెండింటిని కలిపి 2 కదుల్లాగా ప్రజా జీవనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఉద్యమానికి బీజారోపణ చేయబోతున్నారు. ఈవేళ నిన్న రాత్రి మా ఎండి గారు ఏముంటారండి మా చైర్మన్ గారు ఇట్లాగే మాకు రోజుకు ఒక తలకాయ నొప్పి తీసుకొచ్చి పెడుతుంటారు అని అన్నారు. ఎందుకు తెచ్చి పెడతారంటే మన ఎండి గారు వారి యొక్క టీముకు ఉండేటటువంటి సత్తా సామర్థ్యం తెలిసిన వ్యక్తి కనుక. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎండాడలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర స్థాయి ప్రాంతీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే యువజన విభాగం కీలక నాయకుడు అదీప్ రాజు సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీకి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల కమిటీలను అత్యంత త్వరితగతిన పూర్తి చేయాలని జక్కంపూడి రాజా ఆదేశించారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో పార్టీ సమావేశం నిర్వహించినా కనీసం 400 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువజన విభాగం నుంచి ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర పరిధిలో అన్ని జిల్లాల అధ్యక్షులు, మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు.
ఈ 20 నెలల కాలంలో 60,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి కూడా బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. మరి ఏ ఒక్కరికి ఒక్క పైసా కూడా చెల్లించలే. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వకపోవడం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించాలి అనేటువంటి ఆలోచన చేసి ఒక యువ డాక్టర్లని తయారు చేసి పేదలకు అందించాలనేటువంటి ఆలోచన చేస్తే మరి ఆ మెడికల్ కాలేజీల యొక్క ప్రాజెక్టుని కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేయడం కానీ, పోర్టుల నిర్మాణాన్ని కుంటుపరచడం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఒక చెడు దోవలోకి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ మధ్య ఏరులై పారుతా ఉంది రాష్ట్రం అంతా కూడా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, మరీ ముఖ్యంగా యువత కోసం, విద్యార్థుల కోసం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద మనం ఏ విధంగా గలం విప్పాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గురుకుల హాస్టల్స్ లో కానీ ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ అవుతూ విద్యార్థులంతా కూడా ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు, ఎక్కడ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేనటువంటి పరిస్థితులు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, సర్టిఫికెట్లు రాక, ఉద్యోగాలు దొరక విద్యార్థి యువత జీవితాలు రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితులు. ఎవరన్నా ఒక విద్యార్థి ఒక యువతో బాబు ఏంటి పరిస్థితి అని అడిగితే వారందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి లాఠీ దెబ్బలతో ఈ రోజు విద్యార్థుల మీద విరుచుకుపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజల అప్రమత్తత సహకారంతో ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని జేసీఐ వైజాగ్ స్మార్ట్ అధ్యక్షురాలు మౌనిక శ్రీనివాస్ అన్నారు. ఆర్కే బీచ్లో కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ వరకు జేసీఐ వైజాగ్ స్మార్ట్ ఆధ్వర్యంలో 20 బోర్డులను ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నా, వాటిని బహిరంగంగా సేవిస్తున్నా, ధూమపానం చేసిన, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ టోల్ ఫ్రీ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మౌనిక శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దివాకర్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా, సేవించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అందరికీ నా పేరు దివాకర్ యాదవ్ అండి. నేను మహారాణపేట సిఐ. ఈరోజు మన బీచ్లో చూసుకుంటే నిత్యం వైజాగ్కి చాలామంది దూరం నుంచి టూరిస్టులు, తర్వాత ఫారినర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు. దానికోసం ఏంటంటే మన చిన్న అవేర్నెస్ దీని మీద మీరు చూడండి, ఇందులో డ్రగ్స్ కోసం కానీ, ఏదో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా, ఏం చేసినా కూడా మా సిపి గారి ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రతి ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ లైన్ నెంబర్స్ తెలియాలి, సైన్ బోర్డ్స్ టూరిజం ప్లేసుల్లో పెట్టాలని చెప్పేసి ఆయన సంకల్పం. సో దాని మీద మేము జేసీఏ మెంబర్స్ని కాంటాక్ట్ చేసాం. వాళ్ళు కూడా జేసీఏ మెంబర్స్ చాలా సానుకూలంగా స్పందించి మా కోసం మంచి బోర్డ్స్ 20 బోర్డ్స్ బీచ్లో పెట్టడానికి, అలాగే జగదంబ జంక్షన్లోని అన్ని స్కూళ్ళు, కాలేజీలో కూడా పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. నేను డిఫరెంట్ లామ్స్ లాగా జేసీఏ వైజాగ్ స్మార్ట్ అన్న లామ్కి జేఎఫ్ఎఫ్ మౌనిక శ్రీనివాస్ అన్న నేను ప్రెసిడెంట్గా ఈ ఏదైతే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నో డ్రగ్స్, నో టొబాకో అని చెప్పి పోలీస్ వాళ్ళు చాలామందికి అందరూ పోలీస్ వాళ్ళు హెచ్చరిక చేసినా కూడా మనం కూడా యాజ్ అ ఆర్గనైజేషన్ తరపు నుంచి, వైజాగ్ స్మార్ట్ అన్న ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము కూడా వాళ్ళతో సహకారంతో చేస్తూ ఇలాంటి ఏవైతే మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టొబాకోని వాటిని యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ అని తెలిసో తెలియకో ఎవరు కూడా వాళ్ళకి చెప్తున్నారో లేదో తెలియదు. ఎంత మనం ఖండిస్తున్నా కూడా అది ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో ఎక్కువైపోతుంది. విశాఖ పుర ప్రజలకు, విశాఖపట్నం ఇచ్చేస్తున్న టూరిస్టులందరికీ కూడా మా జేసే వైజాగ్ స్మార్ట్ తరపున నమస్సుమాంజలులు. విశాఖపట్నం బీచ్ రోడ్లో ఎప్పుడు కూడా చాలామంది జనం వస్తుంటారు. బట్ రాబోయే ఒక వారంలోనే ఐఎఫ్ఆర్ అని పెద్ద ప్రోగ్రాం జరిగిపోతుంది. దీనికి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. ఇంతమంది వచ్చినప్పుడు పిల్లలు తప్పిపోతుంటారు. ఆ తప్పిపోతున్న వాళ్ళని సరిగ్గా సపోర్ట్ చేయడానికి మేము జేసే వైజాగ్ స్మార్ట్ తరపున ఎవరైనా తప్పిపోతే ఏమైనా అవసరం వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది పోలీసు వాళ్ళు నెంబర్లు ఇచ్చాం. విశాఖపట్నానికి అదృష్టం ఏంటంటే విశాఖపట్నానికి ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ పోలీసు హ్యూమన్ ఫ్రెండ్లీ పోలీస్ అనమాట. ప్రజలకు అందరికీ సపోర్ట్ చేయాలా, ప్రజలందరినీ బాగా చూసుకొని మంచి మనసున్న వ్యక్తి కమిషనర్ గారు. అదే టైంలోని
లాసన్ బే కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని 18 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఆదినారాయణ ధర్మకర్తల మండలి చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఆలయంలో 15వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకు ధ్యానం నుంచి స్వామివారు ఆవిర్భవించే లింగోద్భవ మహోత్సవం అనంతరం కాశీ తరహాలో శివహారతి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. అంతేకాక 150 రూపాయల టికెట్తో సామూహిక రుద్రాభిషేకంలో పాల్గొనవచ్చునన్నారు. ఈ నెల 18 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలతో పాటు అష్టలక్ష్మి సుదర్శన యాగం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను ఆలయ అర్చకులు రంగాభట్ల చంద్రశేఖర శర్మ, భోగాపురపు అప్పల సూర్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామన్నారు. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పద్దవాల్తేరు లాసన్స్ బి కాలనీలో ఇచ్చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అష్టలక్ష్మి సుదర్శన యాగం తేదీ 18 నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 11 రోజులు కూడా మీ యొక్క గోత్రనామాలతో ఈ అష్టలక్ష్మి సహిత సుదర్శన యాగం చేయుటకు 1500 రూపాయలు రుసుము చెల్లించి ఈ యొక్క అష్టలక్ష్మి యాగంలో పాల్గొని ప్రతిరోజు కూడా మీ యొక్క గోత్రనామాలతో ఈ యాగం జరుగును. అదేవిధంగా ఒకరోజు దంపతుల పరంగా ఈ యాగంలో కూడా మీరు వచ్చి పాల్గొనవచ్చు. దీంట్లో భాగంగా ఈ అష్టలక్ష్మి యాగంలో 28వ తారీఖున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం సాయంత్రం 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. 108 మంది దంపతులతో ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున ఈ యొక్క యాగంలో ప్రతిరోజు కూడా దంపతులు ఎవరైతే 1500 రూపాయలు కడుతున్నారో ఆ దంపతులు వచ్చి పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతారని మా యొక్క మనవి. జై శ్రీమన్నారాయణ. వైసీపీ సీనియర్ నాయకుడు 41వ వార్డ్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, అభిమానులు వార్డు కార్యాలయం వద్ద, రైల్వే స్టేషన్, ఆటో స్టాండ్ వద్ద వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కోడిగుడ్ల శ్రీధర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానికులకు ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్, మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవకే అంకితమైన నిరంతరం వార్డు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న కోడిగుడ్ల శ్రీధర్ కార్పొరేటర్ పూర్ణిమ దంపతుల రుణం తీర్చుకోలేనిదన్నారు. రానున్న రోజుల్లో వారిరువురు అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కోడిగుడ్ల శ్రీధర్ దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లానని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా 41వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి కోడిగుడ్ల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మా సారు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఆయన ట్రిప్ విషయమే మరి థాయిలాండ్లో ఉన్నప్పటికీ మరి కార్యకర్తలు అందరూ, శ్రేణులు, పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, బూత్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు అందరూ కూడా తరలివచ్చి మరి ఈరోజు భారీ స్థాయిలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సార్ ఉన్నా లేకపోయినా మరి మేమందరం కూడా మా అభిమానాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పి ఈ విధంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు చిల్డ్రన్ గ్రోత్ చారిటబుల్ ట్రస్ట్లో కూడా 100 మంది అనాథ పిల్లలకి మరి ఆయన యొక్క పుట్టినరోజు నిమిత్తము భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కేక్ కటింగ్ ఉంది. అలాగే భీమేశ్వర ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో కూడా మరి రైల్వే స్టేషన్ సమీపంలో కేక్ కటింగ్ ఆటో డ్రైవర్ యూనియన్స్ అందరూ ఏర్పాటు చేశారు. మరి అధికారంలో ఉన్నా లేకపోయినా, ఆయన ఉన్నా లేకపోయినా మా అభిమానం తగ్గదు అంటూ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి రోడ్డు అంతా కూడా ఆయన ఫ్లెక్సీలతో వెలవెలబోతుంది. ఇదంతా కూడా ఆయన యొక్క మంచితనానికి, ఆయన యొక్క పనితీరుకి నిదర్శనంగా ఉందని తెలియజేస్తున్నాము. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ ఈ రాజకీయంలో కూడా ఉన్నతమైన స్థాయిలోకి ముందుకు వెదగాలని ఆరోగ్యాలతో మేడం గారు, ఆయన కూడా ఉంటూ సుఖ సంతోషాలతో ఈ యొక్క పుట్టినరోజులు ఎలాంటి మరెన్నో చేసుకొని ఆలయానికి సమీపంలో జనావాసాల మధ్య బార్ పెడితే సహించేది లేదని 30వ వార్డు ప్రజలు హెచ్చరించారు.
వార్డులోని బెల్లం వినాయక టెంపుల్కి సమీపంలో జనావాసాల మధ్య బార్ పెట్టేందుకు అంగీకరించమని స్పష్టం చేశారు. వార్డు ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. బార్ మాకు వద్దు, బార్ పెట్టేందుకు అనుమతి ఇవ్వద్దంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఉన్నత అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 30వ వార్డు మాజీ కార్పొరేటర్ పోలిపల్లి జ్యోతి స్థానికులు మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంతంలో బార్ పెట్టేందుకు అధికారులు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేశారు. అక్కడ బార్ పెడితే ఇక మహిళలు తిరిగే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. జనావాసాల మధ్య పెడితే తమకు ప్రశాంతత కొరబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ మా గుడి బెల్లంగొండ గుడి దగ్గరలో, అలాగే స్కూల్ జోన్ దగ్గరలో జరిపల్లి ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు అనకూడదు, అతను డబ్బు ఉందని చెప్పేసి, ఇన్ఫ్లుయెన్స్ ఉందని, బలం ఉందని ఈరోజు అతను మా దగ్గరలో అక్కడ బట్టల వ్యాపారం చుట్టూ రోడ్డు పబ్లిక్ ఎప్పుడు నిత్యం జనాలు తిరుగుతూనే ఉంటారు. అలాంటి రోడ్లు ఎదురు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టి పబ్లిక్ని బాగా డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు సిద్ధమై ఉన్నారు. దీని వరకు మేము 2 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నాం, కానీ వాళ్ళకి వెనక తగ్గడం లేదు. మేము ఆ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టిన పక్కనే మా ఇల్లు అండి, ఆ పక్కనే మా ఇల్లు అండి. ఇప్పుడు ఆ ప్రసాద్ గారు ఎవరో ఆయన వచ్చి ఇప్పుడు బార్ పెడతామంటే అక్కడ మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, వయసున్న పిల్లలు ఉన్నారు, దారంటే వచ్చే కూలీ నాలి చేసుకున్న వాళ్ళు కూడా ఏ టైం అప్పుడు రాత్రి 10 గంటలు కూడా కష్టపడి వచ్చేవాళ్ళు ఉన్నామండి. అక్కడంతా కూడా కూలి చేసుకొని బతికేవాళ్ళమే. అలాంటి ఏరియాలోని ఇప్పుడు బార్ పెడితే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి గవర్నమెంట్ వారు అర్థం చేసుకోవాలి. దయచేసి ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఇప్పుడు బార్ పెట్టిన వెనకాతలే మేము ఉంటామండి. అతని పేరు ఏం పేరు అన్నారండి, ఆయన పేరు అదే ఆ ప్రసాద్ గారు ఇలాగా లైసెన్స్ తీసుకొని బార్ పెట్టడం అనేది పద్ధతి కాదండి. అందుకనే ఇప్పుడు మేము ఈ నిరసన చేస్తున్నామండి. ఇప్పుడు ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో బార్ మాత్రం ఓపెన్ అవ్వకూడదండి. డ్యూటీకి వెళ్తారు, అర్ధరాత్రి పిల్లలు వస్తారు, ఈడొచ్చిన పిల్లలు వస్తారండి. మా రెల్లి వీధి జాలార్పేట మొత్తం కలెక్టర్ ఆఫీస్కే వెళ్ళాలి. కాలేజీలన్నీ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కాదు. అలాంటప్పుడు మా ఇంటి పక్కన బార్ పెట్టడము వచ్చి పోయిన వాళ్ళకల్లా ఇబ్బంది. అర్ధరాత్రి ఏ పిల్లైనా వస్తారు, పట్టుకొని లాక్కెళ్ళిపోతే ఎవరండి సమాధానం? పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటున్నారు, కానీ మా పిల్లలకు కొంపలు కూర్చేస్తున్నారు. భర్తలో పోయి అయాం అయిపోయింది, పిల్లలు ఏదో బతుకుతారు, బయటికి వెళ్ళాలని ఉన్నది, కానీ వాళ్ళు కూడా అవకాశం లేదు, పైకి ఎదగనివ్వట్లేదండి పిల్లల్ని. ఈనాడు ఆ లైసెన్స్ రద్దు చేయాలి, మా వద్దంటున్నాము. ఆడవాళ్ళని ఏమైనా అనొచ్చు, పిల్లలు వెళ్తుంటే పిల్లల్ని కూడా అల్లరి పెట్టచ్చు. ఎందుకంటే రోజు అటువైపే డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు, పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళేవాళ్ళు, వయసులో ఉన్న పిల్లలు కూడా వెళ్తుంటారు. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులకి అక్కడ గురి అవుతుంటారు వాళ్ళు. ఎందుకంటే తక్షణమే దాన్ని మరి తీసివేయాల్సిందిగా మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఏకతాటితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో మధురవాడలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి మార్కెట్ సెంటర్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఏఐటియుసి నాయకుడు మరుపిల్లి పైడిరాజు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ బిల్లు 2025ను ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించి ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అసంఘటిత రంగ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, అన్ని పంటలకు లాభదాయక మద్దతు ధర కల్పించి రైతులకు పంట ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంట్ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్కు 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ముఠా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని, మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలుపరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని. విశాఖ కీర్తి పతాకం రెపరెపలాడింది. నేపాల్లో పొఖారాలో నిర్వహించిన ఎస్బీకేఎఫ్ ఇంటర్నేషనల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో
తగరపు వలసకు చెందిన చింతపల్లి అనిత కుమారి అద్భుత ప్రతిభ కనబర్చి 3 స్వర్ణ పతకాలతో హ్యాట్రిక్ సాధించారు. ఈ 3 ఈవెంట్లలో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 150 పతకాలు సాధించడం విశేషం. మధురవాడకు చెందిన పిట్ల బుల్లిబాబు, చూడామణి దంపతుల కుమార్తె అయిన అనిత కోచ్ సిహెచ్ శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందారు. ప్రస్తుతం తగరపు వలసలో నివసిస్తున్న ఆమెకు తన భర్త రిటైర్డ్ ఆర్మీ హవేల్దర్ చింతపల్లి అప్పలరాజు పూర్తి సహకారం అందిస్తున్నారు. తన బాల్యం నుంచి అమ్మమ్మ వాసం సీతాయమ్మ, తాతయ్య శివరామయ్యలు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని ఆమె ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మండలిలో 2వ రోజు ప్రభుత్వ భూముల కేటాయింపులపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా జరిగిన చర్చ. క్రెడిటబిలిటీ ఉన్న కంపెనీలకే ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నామన్న మంత్రి లోకేష్. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని అసెంబ్లీ వేదికగా స్పీకర్ను కోరిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. ఈ విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి. విశాఖలో విజయవంతమైన అఖిలపక్ష కార్మిక సంఘాల అఖిల భారత సమ్మె. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలు. శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు. అమ్మవారిని చప్పర వాహనంపై అధిరోహించి పురవీధుల్లో ఊరేగించిన అర్చక స్వాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.